హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్యాని. వెల్కమ్ టు యోగా సిటీ. ఈరోజు ఒక మంచి వీడియో చూపెట్టబోతున్నాను. మనందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఏంటి అంటే స్ట్రెస్, కోపము, బాధ, దిగులుగా ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి అన్నిటిని పక్కన పెట్టి అసలు నిద్ర పట్టదు. ఒక్కొక్కసారి నిద్రపోవడానికి కూడా ఈరోజు చెప్పే టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వీటన్నిటి కోసం నేను ఒక మంచి క్రియ మీకు చూపెట్టబోతున్నాను. యోగాలో హఠ యోగాలో షట్కర్మ అని చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అందులో వన్ ఆఫ్ ద క్రియ బెస్ట్ క్రియ అనమాట త్రాటక క్రియ. దీన్నే త్రాటక మెడిటేషన్ అని కూడా అంటాం. సో దీన్ని చూసే ముందు నా ఛానల్ని ఇప్పుడే కానీ మీరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ మర్చిపోకండి. సో త్రాటక క్రియ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కాకపోతే క్రియ అంటేనే అది క్లీనింగ్, కంప్లీట్గా క్లీన్ చేయడం అనమాట. లోపల మనకి ఉన్న స్ట్రెస్, దిగులు, ఆందోళన, నెగిటివ్ థాట్స్, చాలామందికి రకరకాల నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో అంటే బాగా ఈర్ష, ద్వేషం, పక్కన వాళ్ళని చూసి మనం చాలా రకాలుగా నెగిటివ్గా కూడా థాట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి థాట్స్ రాకూడదు. ఎప్పుడు పాజిటివ్గా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. కాబట్టి వీటన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చే బెస్ట్ టెక్నిక్ అనమాట త్రాటక క్రియ. సో త్రాటక క్రియ అనేటప్పటికి మనకి క్రియ కాబట్టి దీని చిన్న టెక్నిక్స్ అయితే మనం పాటించడం ఇంపార్టెంట్. అలాగే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో, అలాగే కొద్దిగా సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. మిగిలిన అందరూ కూడా చేసుకోవచ్చు. సో ఇది నార్మల్గా అయితే నైట్ టైం నిద్ర బాగా పట్టాలి అనుకున్న వాళ్ళు నైట్ టైం చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ క్యాండిల్ కానీ ఒక డాట్ కానీ ఉపయోగిస్తాం అనమాట త్రాటక క్రియకి. సో క్యాండిల్ ఉపయోగించేటప్పుడు మీరు అరోమా క్యాండిల్స్ వాడారంటే సో రూమ్ ప్రశాంతంగా ఉండి ఆ స్మెల్ కూడా మీకు ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసి రూమ్ని బాగా డార్క్ చేసుకొని ఈ టెక్నిక్ని ఉపయోగించడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో మనకి అందరికీ తెలుసు, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాం, అంటే పరబ్రహ్మతో పోలుస్తాం. సో ఇక్కడ క్యాండిల్ అంటే రిలీజన్ పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా మనం జ్యోతిని చూడంగానే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదా. అందుకే మన హిందూ సాంప్రదాయం వాళ్ళు తెలుసో తెలియకో పొద్దున సాయంత్రం ఇంట్లో దీపం పెట్టండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది నిజం. ఎందుకంటే లక్ష్మీదేవి గురించి నాకు తెలియదు. ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా, ఆరోగ్యం అంటే ఫిజికల్గా వస్తాయి, జ్వరాలు, రోగం రాకుండా ఉండవు. ముందు మైండ్ ప్రశాంతంగా ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టే. సో మైండ్ కొద్దిగా ప్రశాంతంగా అయ్యి ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ చేయాలి రోజు అని చెప్పి ఎప్పుడో ఎన్నో వేల క్రితమే మనకి ఇవన్నీ కూడా పెట్టారు. ఆ రూల్స్ మనం పాటిస్తూ ఉంటే చాలు, మనం హెల్తీగా ఉంటాం. ఇప్పుడు ఎవరు పాటించట్లేదు కాబట్టి ఈ యోగాని మీ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ త్రాటక క్రియనైతే చూసేద్దాం. చూసి చక్కగా టెక్నిక్ నేర్చుకొని మీరు ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, టెక్నిక్ అయితే చూసేద్దామా. సో ఇది త్రాటక అంటే ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగిస్తాం, లేదు అంటే ఒక డాట్ని పెట్టుకుంటాం. గోడకైనా సరే ఒక చిన్న డాట్ని పెట్టుకొని ఒకటే ప్లేస్లో ఫోకస్ చేయడం అనమాట. సో త్రాటక అనేది వన్ ఆఫ్ ద సట్క్రియాస్లో ఒక క్రియ. కొని చక్కగా చైర్లో కూర్చొని, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, కింద కాకపోయినా చైర్లో అయినా కూర్చోవచ్చు, ఎక్కడైనా సరే. కాకపోతే ఈ క్యాండిల్ మీద ఐ లెవెల్కి ఉండాలి, కిందకు ఉండకూడదు, పైకి ఉండకూడదు. చిన్న తేడా ఉన్నా పర్లేదు, మీరు ఐని ఫిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, చేయంగా అలవాటు అయిపోతుంది. సో ఇదేంటి అంటే మన ఐ లెవెల్కి మీరు ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ స్టూల్ కొద్ది కిందకున్నా పైకున్నా ఫిక్స్ యువర్ ఐ లెవెల్. ఈ త్రాటక క్రియ ఏంటి అంటే మన లోపల ఉన్న మెయిన్గా ఉన్న స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటి వాటిని బయటకు తరవడానికి ఉపయోగపడే ఒక బెస్ట్ టెక్నిక్. అలాగే ఐ ఆప్టికల్ నర్వ్స్లో ఏదైనా చిన్న డిసార్డర్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది ఇది ఈ త్రాటక. సో ఐకి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ, అలాగే మనకి ఉన్న డిప్రెషన్ని, స్ట్రెస్ని, అలాగే చాలా వరకు మైగ్రేన్ అండ్ చాలా హెడేక్స్ ఉంటాయి కదా, ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం, ఇలాంటి వాళ్ళకి ఇది థెరపీ లాగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ అవుతాయి. ఇన్సోమ్నియా, మైగ్రేన్ ఇలాంటి వాటికి ఇది బెస్ట్ థెరపీ అనమాట. థెరపీ లాగా అంటే థెరపీ అనేటప్పటికీ ఒకరోజు చేస్తే రాదు ఇది. సో ఇది మీరు నా దగ్గర నేర్చుకొని మీరు రోజు రెగ్యులర్గా చేసుకోవచ్చు. నిద్ర పట్టకపోవడం అన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇదే
ఇదే టెక్నిక్ని ఈవినింగ్ పండుకునే ముందు, ఇదేంటి అంటే మనం ముందు ఈ క్యాండిల్ వెలిగించుకున్న తర్వాత మనం క్యాండిల్ చూస్తూ ఉంటాం. జస్ట్ కంప్లీట్గా మన ఫోకస్ అంతా క్యాండిల్ మీద ఉండాలి. ఇదే ఆలోచన రాకూడదు. దీన్నే మనం త్రాటక మెడిటేషన్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో మెడిటేషన్ వన్ ఆఫ్ ద టైప్ని కూడా మనం అనుకోవచ్చు ఈ త్రాటక మెడిటేషన్ని. సో క్యాండిల్ వెలిగించిన తర్వాత మనం అటు ఇటు చూడకుండా, కంటి మీద రెప్ప వేయకుండా కంప్లీట్ ఫోకస్ మన క్యాండిల్ మీద చూస్తూ ఉంటే కంట్లో నుంచి చిన్న వాటర్ డ్రాప్స్ కారుతాయి, వాటర్ కారుతుంది. సో వాటర్ కారితే చాలా కరెక్ట్గా చేసినట్టు. వాటర్ కారకపోయినా పర్లేదు, ఒకేసారి అందరికీ వాటర్ రాదు. సో కొద్దిగా అన్న వాటర్ డ్రాప్స్ మన కంట్లో తగులుతాయి. అలా తగలంగానే మీరు ఐస్ క్లోజ్ చేసి ఈ క్యాండిల్ని మీకు అలా కనిపిస్తూ ఉంటుంది, ఐస్ క్లోజ్ చేశాను కూడా. సో ఆ క్యాండిల్లో మీ ఫేవరెట్ గాడ్ని ఫిక్స్ చేసి కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. సో ఇది చేసిన తర్వాత కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి మ్యాట్ మీద మళ్ళీ యోగ నిద్ర కానీ ఒక 5 మినిట్స్ చేయగలిగితే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు అనుకున్న మైగ్రేన్, హెడేక్స్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి, స్ట్రెస్ తగ్గిపోతుంది, డిప్రెషన్ తగ్గుతుంది. సో మనం చాలామందికి ఒక్కొక్కసారి లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది, ఎందుకు బతికాము, ఏం చేయాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ పోయి మనకి చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది. సో అలాగే నిద్ర పట్టని వాళ్ళకి కూడా చాలా బెస్ట్ టెక్నిక్. దీన్ని మీరు నిద్రపోవడానికి ముందు చేస్తే ఇంకా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా టైం ఉన్న వాళ్ళు దీని తర్వాత మన యోగ నిద్ర మీకు చాలాసార్లు చెప్పాను, ఒక్కొక్క పార్ట్ని రిలాక్స్ చేసుకుంటూ వెళ్ళడం. సో ఈ మెడిటేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా బ్యాక్ ఎక్కువసేపు నిలబెట్టలేం కాబట్టి కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి మ్యాట్ మీద పూర్తిగా మీరు మళ్ళీ మీ గురించి మీరు ఆలోచిస్తూ సెల్ఫ్ రియలైజేషన్, ఇన్వర్డ్ జర్నీ, మీ లోపల మీరు జర్నీ చేయడం వల్ల కంప్లీట్ రిలాక్సేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? క్యాండిల్ అందరూ వెలిగించేసుకోండి. క్యాండిల్ వెలిగించేసుకోండి. ఓకే, మీ క్యాండిల్ ఎంత ఉంటే అంత అలా చూస్తూ ఉండండి. చిన్నదున్నా పెద్దదున్నా పర్లేదు, గాలి తగలకుండా కొద్దిగా ఫ్యాన్ ఉంటే ఆఫ్ చేసుకోండి. గాలి తగిలితే అటు ఇటు ఊగుతూ ఉంటే మన మైండ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది కదలకుంటూ ఉంటే మనం పర్ఫెక్ట్గా ఫోకస్ చేయొచ్చు. పూర్తిగా ఐస్ దాని మీద పెట్టండి. కంట్లో నీళ్లు కారే వరకు కంటి మీద రెప్ప వేయకండి. కంట్లో నీళ్లు కారే వరకు కంటి మీద రెప్ప వేయకండి. ఫోకస్. కంటి మీద రెప్ప వేయాలనిపించినప్పుడు ఐస్ క్లోజ్ చేసేయండి. కొద్దిగా వాటర్ డ్రాప్స్ మీకు తగులుతూ ఉంటాయి. ఆ మధ్యలో నుంచి మీరు ఇంతసేపు చూసిన దీపం మీకు కనబడుతూ ఉంటుంది. దాన్ని ఫోకస్ చేస్తూ కంప్లీట్గా మీ ఫేవరెట్ గాడ్ని ఫిక్స్ చేయండి. నో అదర్ థాట్స్. కంప్లీట్ ఫిక్స్ యువర్ ఫేవరెట్ గాడ్. నో అదర్ థాట్స్. ఫోకస్. ఫోకస్. జస్ట్ ఫేవరెట్ గాడ్ని మీరు చూస్తూ ఉండండి, వేరే ఆలోచనలు రానివ్వకుండా. కంప్లీట్ ఫోకస్ ఆన్ యువర్ ఫేవరెట్ గాడ్. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. ఎవరికైనా కంటి మీద మధ్యలో రెప్ప వేసినా పర్లేదు, మళ్ళీ ఒక్కసారి ఐస్ ఓపెన్ చేసి ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఈ టెక్నిక్ చేయడానికి మనకి 20 సెకండ్స్కి మించి టైం పట్టదు. అంటే కంట్లో నీళ్ళు వచ్చే వరకు మీరు ఫోకస్ చేసి వెంటనే క్లోజ్ చేసి మీ ఇష్ట దేవుణ్ణి కానీ లేదా మీ మనసును కానీ పూర్తిగా రిలాక్స్డ్గా మెడిటేషన్లోకి వెళ్ళిపోవడమే. ఇలా మీరు చేయగలిగినంతసేపు మెడిటేషన్ చేయొచ్చు. రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా మనం రెగ్యులర్గా ఒక అలవాటుగా ఒక 5 మినిట్స్ చేసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దివ్య దృష్టి కలుగుతుంది, కోపం తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.